రమాదేవి కాళ్ళపై కర్రతో కొట్టాలని ఆయుర్వేద వైద్యుడు చెప్పటంతో నేను కొడతానని రోజా మెల్లగా కొడుతూ ఉంటుంది. అలా కాదమ్మా, చాలా గట్టిగా కొట్టాలి, ఎవరు కొట్టేవాళ్ళు ఉన్నారని ఆయుర్వేద వైద్యుడు అడగటంతో నేనున్నానని చామంతి రమాదేవి కాళ్ళపై కర్రతో చావుగొడుతూ ఉంటుంది. అంతా కూడా రమాదేవి ఓర్చుకుంటూ కన్నీళ్లు కారుస్తూ ఉంటే, ఏంటి రమ్మా, నీకు స్పర్శ తెలుస్తోందా, అందుకే నా కన్నీళ్లు తిరుగుతున్నాయి అని హర్ష ప్రశ్నిస్తూ ఉంటాడు. లేదు, నేను పెట్టిన ఉప్పు తిని విశ్వాసంతో చామంతి నాపై ఇంత ప్రేమ చూపిస్తూ కర్రతో కొడుతోంది చూడు, అందుకే ఆనంద బాష్పాలు కారుస్తున్నానని రమాదేవి తప్పించుకుంటుంది. ఈ రోజుకి నేను అలసిపోయాను, ఏదైనా ఉంటే రేపు చికిత్స చేయండి, రోజా నన్ను గదిలోకి తీసుకువెళ్ళు అని రమాదేవి గదిలోకి వెళ్ళి, అబ్బా నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని వెలువెల్లాడిపోతూ ఉంటుంది. అయ్యో అంటూ రోజా అరుణ్ చూసి కొంచెం బాధపడుతూ ఉంటారు. నాకు ఆకలేస్తోంది, చికెన్ బిర్యానీ కావాలి అని రమాదేవి అడగటంతో అప్పుడే చామంతి మళ్ళీ ఆయుర్వేద వైద్యుడితో చెప్పి ఒక ప్లాన్ చేస్తుంది. చూడమ్మా, నువ్వు అస్సలు తినకూడదు, పథ్యం ఉండాలి. ఉదయం 10 బాదం పప్పులు, మధ్యాహ్నం 5 బాదం పప్పులు, రాత్రికి 3 బాదం పప్పులు మాత్రమే తినాలి. చూడు బాబు, నువ్వు చికెన్ బిర్యానీ తెచ్చి పెట్టావనుకో, మీ అమ్మ మెదడు అస్సలు పనిచేయదు, మీ అమ్మ ప్రాణాలు నువ్వే తీసేస్తావా అని వైద్యుడు ప్రేమ్కి చెప్పటంతో, లేదమ్మా, ఇదిగో బాదం పప్పులు మాత్రమే తిను అని ప్రేమ్ తినిపిస్తూ ఉంటాడు. ఇక ప్రేమ్ అయితే అమ్మకి త్వరగా బాగవ్వాలి అని చేతిలో కర్పూర హారతి ఇచ్చి ఆంజనేయ స్వామికి పూజలు చేస్తూ ఉంటాడు. బాబు ఏం చేస్తున్నావు అంటూ చామంతి ప్రేమ్ చేతిని విసిరి కొట్టేసి బాధపడుతూ ఉంటుంది. తర్వాత రోజు మళ్ళీ వైద్యుడు, ఈరోజు అమ్మగారికి రెండో రోజు చికిత్స మొదలు పెడదాము, ఇవిగో ఈ మేకులు ఉన్నాయే, ఈ మేకుల చికిత్స అని మేకులు ఉన్న చెక్కని చూపిస్తూ ఉండటంతో రమాదేవి, రోజా, అరుణ్ ముగ్గురు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి, కొంపతీసి నువ్వు ఈ మేకుల మీద మా అమ్మని నిలబడమని చెప్తావా ఏంటి అని అరుణ్ ప్రశ్నిస్తూ ఉంటే, అవును బాబు, మీరు కరెక్ట్గా చెప్పారు, ఇప్పుడు ఈ మేకుల మీద ఈవిడ గారు 5 నిమిషాలు నిలబడాలి. అలా 5-10 నిమిషాలు నిలబడితే కాళ్ళలో గడ్డ కట్టుకుపోయిన రక్తం మొత్తం కూడా ఉత్తేజితమైపోయి ఏరుల్లాగా పారిపోతుంది. అప్పుడు కాళ్ళు బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ మేకుల మీద నిలబెట్టండి అని అతను చెప్పటంతో చంద్రిక, చామంతి ఇద్దరూ కూడా రమాదేవిని బలవంతంగా ఆ మేకులపై నిలబెట్టేస్తారు. రక్తం కారుతున్నా కూడా రమాదేవి ఓర్చుకుంటూ మేకుల మీద నిలబడి ఉంటుంది. ప్రేమ్ చూడలేక కళ్ళు మూసుకుంటాడు. ఇప్పటికైనా రమాదేవి భాగోతం బయట పడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.